చూస్తే ఇప్పుడు చాలామంది డాగ్స్ వల్ల ర్యాడిష్ వస్తున్నాయని చెప్తున్నారు. బయట వీధి కుక్కలు తిరిగే వాటి వల్ల ర్యాడిష్ రావడం, తర్వాత జబ్బులు రావడం అట్లాగేమీ ఉండదండి. ఎందుకంటే కుక్కలు అవి కూడా శుభ్రంగానే ఉంటాయి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, వర్షం పడడం వల్ల అవి వర్షంలో తడుస్తాయి, వాటికి క్లీన్ అయిపోతాయి. వాటికి ఉన్న ఏమైనా డస్ట్లు ఏమైనా ఉంటే వాటికి క్లీన్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అవి కూడా కాలంలో వాటర్లో ములుగుతాయి, వాటర్లో ములిగి వాటికి ఉన్న డస్ట్ తీసుకుంటాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అవి వాటికి ఏమన్నా కొద్దిగా హెల్త్ బాగాలేదంటే అవి ఎక్కువగా ఎండలోనే పడుకుంటాయి. ఆ ఎండలో పడుకోవడం వల్ల ఏంటంటే దానికి ఉన్న క్రిములు అవన్నీ కూడా డి విటమిన్ తగిలి శుభ్రంగా వాటికి అవన్నీ పోతాయి అన్నమాట. వాటికి జబ్బు అనేవి ఉండవు, అవి మనకు అంటుకోవు. ఇప్పుడు మనుషులకి కూడా చూడండి, ఎప్పుడో ఒకసారి ఏదో జబ్బు రాకుండా ఉంటుందా, అట్లాగే వాటికి కూడా ఏదో దీనివల్ల జబ్బులు వస్తాయి. అంతేగాని వాటిని ముట్టుకుంటే మనకు జబ్బు వస్తుంది, రాడిష్ వస్తుంది, అవి కలిస్తే మనం పిచ్చి వాళ్ళం అయిపోతాం. అవన్నీ ఊరికే ట్రాష్ అవి. ఇప్పుడు ఎక్కువగా వీడియోలు ఇవే పెడుతున్నారు కుక్కలన్నీ. వీరి కుక్కలు ఎలా బతుకుతాయండి, ఎట్లాగా చెప్పండి ఒకసారి. అవి కూడా మనలాగే బతకాలి కదా. అవి కూడా మనుషులు మనం ఎలా బతుకుతున్నామో అవి కూడా అలాగే బతకాలి. ఇప్పుడు కుక్కల్ని సృష్టించారు, ఆవుల్ని సృష్టించారంటే కోడిలు ఉన్నాయంటే అవి ఉపయోగం లేకుండా మనకు లేవుగా. ఇప్పుడు ఆ కోడి అనుకోండి, కోడి మాంసం మనం తింటాం. ఆవు అనుకోండి, ఆవు పాలు ఇస్తుంది. మేక అనుకోండి, మేక మాంసం తింటాం. కోడి గుడ్లు పెడితే గుడ్లు తింటాం. ఇట్లా ఎన్నిటి వల్ల ఉపయోగం ఉన్నప్పుడు కుక్కల వల్లే మనకు నష్టం అని ఎందుకు అనుకోవాలి? కుక్కల వల్ల కూడా మనకు నష్టం, ఎటువంటి నష్టము లేదు. ఎందుకంటే మనం వేస్ట్ పాడైపోయినవి మనకు మిగిలిన పదార్థాలు కుక్కలకు పెడితే అవి తింటాయి. ఆ పదార్థాలు ఎలాగో ఊరికనే ఎందుకు వేస్ట్ అవ్వాలి? దేవుడు తెలివి లేకుండా ఎవరిని కూడా పుట్టించరు కదా. ఏదో ఒక శివుడు ఒక జీవిని సృష్టించారంటే ఆ జీవి వల్ల ఉపయోగం ఉంటుంది. ఉపయోగం లేకుండా దేనివల్ల కూడా ఎటువంటిది కూడా భూమి మీదకి రాదు. ఉపయోగం ఉంటేనే భూమి మీదకి వస్తుంది అనమాట. కుక్కల వల్ల కూడా మనకి ఉపయోగమే. ఎందుకంటే మనం తినే వేస్టేజ్ ఫుడ్ని, మిగిలిపోయిన ఫుడ్ని మనం అక్కడ ఇక్కడ పడేయకుండా, అది వేస్ట్ అవ్వకుండా కుక్కలకి పెడితే అవి తింటాయి, బతుకుతాయి. అవి ఏటడుగుతాయి చెప్పండి? కొద్దిగా ఆహారం, మనము మిగిలిపోయిన ఆహారం పెడితే అవి తింటా పోతాయి. మనం అలాగ భూమి మీద బతుకుతున్నామో కుక్కలు కూడా అలాగే బతకాలి. దయచేసి అందరూ మీకు తోచినంత ఫుడ్ పెట్టండి వాటికి. ఏదో కొద్దిగా మిగిలిపోయినవన్నా, లేదంటే ఒక 10 రూపాయలు బిస్కెట్ కొనండి, ఒక 20 రూపాయలు బిస్కెట్ కొనండి. మీకు తోచినప్పుడు పెట్టండి. ఎవ్రీడే పెట్టక్కర్లేదు, మీకు ఎప్పుడు మనసుకు తోస్తే అప్పుడు పెట్టండి. తర్వాత మిగిలిపోయిన పదార్థాలు పెట్టండి. మనం ఫంక్షన్ చేసుకునేటప్పుడు, ఎవరన్నా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఫుడ్ మిగిలిపోద్ది కదా, అలాంటప్పుడు ఆ ఫుడ్ పెట్టండి. ఆ ఫుడ్ ఆ కుక్కలకి పెట్టినా, ఆవులకి పెట్టినా మనకే పుణ్యం, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. శివుడు మనకి ఇస్తున్న దాన్ని మనం వాటికి పెట్టడానికి తప్పే ఉంది. మనం అలా పెట్టడం వల్ల మనకి ఇంకా వస్తుంది, ఇంకా వస్తూనే ఉంటుంది, పోదది మనకి ఎక్కడికి. ఎందుకంటే మనం బతుకుతూ ఇంకో జీవుని మనం బతికిస్తున్నామంటే దేవుడు అది మనకు అన్యాయం చేయరు ఎవరును. అందుకని మనం మిగిలిపోయిన ఫుడ్ని మిగతా ఇతర యానిమల్స్కి పెట్టండి, వేస్ట్ చేయకండి, చెత్త కుప్పల్లో పడేయకండి. వాటికి పెడితే అవి కూడా బతుకుతాయి. కుక్కలు కూడా మనలాగా మనుషుల్లాగా అవి కూడా జీవిస్తాయి. దేవుడు వాటిని సృష్టించాడంటే వాటికి పాపం వండుకోలేవు, నోరు ఉండదు అడగడానికి, వాటికి ఏ బాధ వచ్చినా చెప్పుకోవడానికి నోరు ఉండదు. కాబట్టి మనమే అర్థం చేసుకొని కొద్దిగా ఫుడ్ పెడితే అవి కూడా హ్యాపీగా బతుకుతాయి. ఎన్నో కుక్కలు నేను చూస్తున్నాను. అవి ఏంటంటే భూమి మీద ఎవరు పెడతారా, ఎక్కడ పెడతారా, షాపుల దగ్గర, చెత్త కుప్పల దగ్గర తిరుగుతుంటాయి. అలా కాకుండా మనము వేస్టేజ్ అయిన ఫుడ్ తర్వాత నెక్స్ట్ ఎవరన్నా పెట్టాలనుకున్నప్పుడు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఏవో బిస్కెట్లో ఏవో పెట్టండి మీకు తోచినవి. అంతేగాని మీ ఇంట్లో ఉండేది అంతా పెట్టిమని అనటం లేదు కదా. మీకు తోచినప్పుడు మీకు మిగిలిపోయిన పదార్థాలు కుక్కలకు పెట్టండి. కుక్కల వల్ల మనకు ఎటువంటి హాని అయితే జరగదు. మనం ఫుడ్ పెడితే మనల్ని కరదు. ఎందుకంటే మనం ఫుడ్ పెడుతున్నామంటే ఎందుకు పెడుతున్నాం మనం ఫుడ్, వాటికి కూడా సెన్స్ ఉంటుంది, తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫుడ్ పెట్టారంటే వీళ్ళు కరిస్తే మళ్ళీ రెండోసారి వాటికి మనం ఫుడ్ పెట్టంగా వాటికి ఏంటి కావాలి, ఫుడ్ కావాలి. ఒకసారి మనం ఫుడ్ పెట్టామంటే అవి కరవు, దగ్గరికి వస్తాయి, అరుస్తాయి. మన దగ్గరికి వస్తాయి, అరుస్తాయి, కానీ కరవవి. ఇప్పుడు ఇంక నెక్స్ట్ ఏంటంటే మనం ఒకసారి 2 సార్లు ఫుడ్ పెట్టామంటే అవి మన కాళ్ళ చెప్పుడికే అలానా వాళ్ళు వస్తున్నారు, మనకు ఫుడ్ చేస్తున్నారు. ఎక్కడున్నా ఏ మూల ఉన్నా బయటకు వస్తుంది అది. ఎందుకంటే వాటికి అంత సెన్స్ ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే తెలుసా, మూగజీవి కాబట్టి వాటికి అంత సెన్స్ ఇచ్చాడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వేస్టేజ్ ఫుడ్ని కుక్కలకు పెట్టండి. కుక్కల వల్ల ఎవరు కూడా భయపడద్దు, అంతా మంచిగా జరుగుతుంది. జై శ్రీరామ్.